సార్ ఫైనల్‌గా ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఒక పెద్ద వివాదమే నడుస్తుంది సార్. ఇంతకుముందు ఎప్పుడు వినలేదు ఇట్లా. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చివరికి కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉంటే ఇంత సాగిలపడి చేస్తున్నారా అని ఒక బాధ కలుగుతోంది. చివరికి ఐపీఎస్‌లు రోజు వచ్చి ఇంతకుముందు మీరు డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయండి అంటే చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇవాళ వెళ్ళి ఉదయం సంతకం పెట్టాలి, రాత్రి సంతకం, ఈవినింగ్ సంతకం పెట్టి అక్కడే కూర్చొని రావాల్సిన పరిస్థితి. ఎట్లా సార్, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ఐఏఎస్, ఐపీఎస్ అనే ఒక సర్వీసెస్కి ఉన్న హై లెవెల్, ఆ ఉదాత్తమైన ఏమంటారు ఉన్నతమైన స్థానం తగ్గిపోతుందేమో అనిపిస్తుంది సార్. కిరణ్, రెండు రకాలుగా చూడాలి. ఒకటి, అసలు ప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా అంత నెత్తిన పెట్టుకోకూడదు. వలస పాలన నాడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఐఏఎస్, ఐపీఎస్ అనగానే వాళ్ళకి మహాత్ముడిలాగా, దేవుళ్ళలాగా మన భావాలు ఉన్నాయి. దాని నుంచి ముందు బయటపడాలి. అవి కీలకమైన పదవులు. సమాజంలో సమర్థులను ఎంపిక చేస్తున్నాం. కొన్ని లక్షల మంది పోటీ పడుతుంటే సెలెక్ట్ అవుతుంది కొన్ని వందల మంది. ఉపయోగించుకుందాం. అంతేగాని వీళ్ళు దైవాంశ సంభూతులుగా, వీళ్ళే దేవుళ్ళుగా ఆలోచించడం ముందు మన తప్పు ఉంది. దాంతో ఏమవుతుంది, మన సమాజంలోంచి వచ్చినటువంటి ఈ ఆఫీసర్లు వీళ్ళంతా మన మంచిని చూచారు కదా, ప్రతిభ ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఏదో మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు రాగానే నెత్తి మీద కొమ్ములు మనం తీసుకొస్తున్నాం. ఓకే, సమాజ సేవ కోసం వచ్చానని చేరేదాకా అనుకుని, చేరిన తర్వాత సమాజం మీద స్వారీ చేయడం కోసం వచ్చాను అనుకుంటున్నాడు. అలా తయారు చేసాం మనం. ఇప్పుడు మీ భాషలో కూడా ఏముంది, అంత ఉన్నతమైన స్థాయి ఉన్నవాళ్ళు ముందు అది వదిలేండి. ఓకే, నాకు వర్షం వస్తే వరదలు రాకుండా చేస్తే పని చేయాలి, మంచినీళ్ళలో మురుగునీళ్ళు కలవకుండా పని చేయాలి, పిల్లలు స్కూల్కి వెళ్తే బాగా విద్య అంది బుద్ధి వికసించే పని జరగాలి, ఆసుపత్రుల్లో నరకంగా కాకుండా మనకు మంచి ఆరోగ్యం, జేబులో ఖర్చులు ఏర్పాటు చేయగలగాలి, కోర్టుకి వెళ్తే న్యాయం అంది ఏర్పాటు కావాలా, పోలీస్ స్టేషన్కి వెళ్తే నిష్పక్షంగా నేర విచారణ జరగాల, నేర పరిశోధన జరగాల. వీటిలో ఏ ఒక్కటైనా జరుగుతున్నాయి భారతదేశంలో? మరి ఏమిటట అసలు? ఇప్పుడు మేము ఈ మహాత్ములుగా, దేవుళ్ళుగా ఏమనుకుంటున్నాం? రాజకీయంలో ఉన్నవాడు కావచ్చు, నేను కోపంతో చెప్పట్లా, అదే ఒక అధికారిగా ప్రజల మన్నన పొందినవాడిని, సంతృప్తి పొందినవాడిని పూర్తిగా. కానీ ఏనాడు కూడా నా కొమ్ములునే అనుకోవాలి. నేను ప్రజలకు ఇప్పుడు చెప్పేవాడిని, అయ్యా 100 చేయాలంటే నాలాంటి వాళ్ళు 30 చేస్తున్నా, మీరంతా ఆకాశానికి వెళుతున్నారు, 70 చేయట్లేదని నాకు అర్థమవుతుంది, మీకు అర్థం కావట్లేదు, మీరంతా వెర్రివాళ్ళు, అమాయకులు మీరు అని మీరే చెప్పేవారు. నేను బహిరంగ చెప్పేవాడిని. నాకేదో అన్ని అవార్డులు వచ్చేవి. 23వ స్థానంలో ఉన్న జిల్లాని నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చాను చాలా కొద్ది కాలంలో. దాంతో అదే పని ఆహో ఓహో అనేవాళ్ళు. మీరు అల్ప సంతోషులయ్యా. కాబట్టి ఈ చిన్నదానికి ఇంత సంతృప్తి పడుతున్నారు. నిజంగా మంచి పరిపాలన ఉండి అందవలసిన అంతే మీరు ఎక్కడ వెళ్తారో ఆకాశంలో వెళ్తారు అని చెప్పని ఆ నమ్రత ఉండాలి. మనం ఎంత తక్కువ చేస్తున్నాం అన్న విషయం మనకు అర్థం కావాలి ముందు, అధికారులకు కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళకి కానీ. మేము అద్భుతాలు చేస్తున్నాం, దేశం మొత్తాన్ని అద్భుతంగా మాది, అబద్ధం అది. ఓకే ఓకే. రెండోది, ఐఏఎస్లో చేరాక మనం ఏం చేసాం, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఈ నెత్తిన పెట్టుకోవడంతో పాటు 3 తప్పులు చేశాం. ఒకటి, ఒకసారి చేరిన తర్వాత అంతే, వాడి చేతికి మనం జుట్టు ఇచ్చేసాం. నువ్వు పని చేసినా, చేయకపోయినా, లంచం తిన్నా, చేయకపోయినా, న్యాయం జరిగినా, అన్యాయం జరిగినా కూడా నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు. ఎవరైనా పని చేస్తారు అట్లా ఉంటే పద్ధతి మార్చాలా. దాని పద్ధతులు ఉన్నాయి, వివరాల్లోకి వెళ్ళినప్పుడు నేను. ఓకే. 2, ఆటోమేటిక్ ప్రమోషన్లు, టైం బౌండ్ ప్రమోషన్లు అవే కాకుండా 2, ఏ నైపుణ్యం అక్కర్లా. నువ్వు కొత్తగా ఏం నేర్చుకోక్కర్లా, అంతా నేర్చేస్తున్నావు. ప్రపంచంలో సర్వజ్ఞానం నువ్వు. ఇక నీ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. పట్టణీకరణ ఎట్లా జరగాలి, వరదల నివారణ ఎట్లా ఉండాలి, ఆరోగ్యం ఎట్లా అందించాలి, విద్యలో లోపాలను ఎలా సవరించాలి, ప్రపంచం నీకు ఏం అక్కర్లేదు, అన్నీ నీకు తెలుసు. ఇవాళ నువ్వు ఎడ్యుకేషన్లో సెక్రటరీ అవుతావు, రేపు హెల్త్ కేర్కి అవుతావు, ఎల్లుండి ఇరిగేషన్కి అవుతావు, ఆల్రెండి ఫ్లడ్కి అవుతావు, ఆ తర్వాత డిఫెన్స్కి అవుతావు. నిజమే, ఇది అంత సర్వజ్ఞ ప్రపంచంలో ఉంటాడా? లేదు. ఏ మనిషి ఉంటాడా అలాగా? ఏం తెలుసుకోక్కర్లేదు, మీకు పరిజ్ఞానం అక్కర్లేదు. మూడోది, నీకు ఎవ్వరితో పోటీ లేదు. నువ్వు ఎలాగైతే కుల వ్యవస్థలో నువ్వు పుట్టిన తీరు నిర్ణయిస్తుందో ఇక్కడ కూడా నువ్వు దీనిలోకి వచ్చేసావు. నువ్వు స్వయంభూ. ఇక నీకు ఎవరితో పోటీ అక్కర్లా. ప్రతి కీలకమైన ఉద్యోగం నీకే, ఇంకెవ్వడికి లేదు. ఈ 3 మీరు మీడియాలో పనిచేశారు, ఇతర సంస్థల్లో పనిచేశారు, ఏ సంస్థలోనే సరే ఈ 3 పెట్టండి. అరే నువ్వు పనిచేసిన చెప్పిన ఆటోమేటిక్గా నీకు టైం బౌండ్ ప్రమోషన్ వచ్చేస్తాయి.
నీకు ఎవరితో పోటీ నువ్వు పనికిరాని వాడైనా సరే ఎవరు మీతో పోటీ పడే అవకాశం లేదు, నువ్వేం కొత్తగా నేర్చుకోక్కర్లేదు. కొలాప్స్ కదా సంస్థ. మరి ప్రభుత్వం కొలాప్స్ ఏంటంటే ఆశ్చర్యపోతున్నారు ఎందుకని? నిజమే సార్, చాలా బాగా చెప్పారు సార్. అయితే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళకు ఊడిగం చేసేలాగా ఇప్పుడు గబుక్కన వీళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ల మీద కేసులు రావడం అనేది నేను ఈ మధ్యకాలం గత 10-15 ఏళ్ళుగా అదేమైందంటే గతంలో ఇప్పుడు వెంగళరావు గారి సంగతి చెప్పారు మీరు. అంతా ఏంటంటే మంచి అధికారులను ఎంపిక చేసుకుని వాళ్ళతో పనిచేయడంలో సిద్ధాస్తులు. మనకేమైంది, ఆనాడు ఉన్న విజ్ఞత ఇప్పుడు కొరబడింది కాలక్రమేణా. నా మాట కాదు అంటే నా శత్రువు అనుకుంటున్నారు. ఓకే. చాలా సందర్భాల్లో మిమ్మల్ని ప్రేమించేవాడు, మిమ్మల్ని గౌరవించేవాడు, జనహితం కోరేవాడు అప్రియమైన సత్యాన్ని చెప్తాడు. మీరు ఏం చెప్పినా కూడా బాగా ఊదేవాడు ఎప్పుడు మీ కాళ్ళు లాగుతాడు, కాళ్ళు పట్టుకున్నాడు ఎప్పుడు కాళ్ళు లాగేస్తాడు. మీరు చెప్పింది నచ్చకపోతే మిమ్మల్ని తీసేసి ఆ స్థానంలో వేరే అధికారిని వేసుకుని పని చేయించుకుంటాం. తమిళనాడులో అన్నాదురై గారు డిఎంకే అధినేతగా 67లో వచ్చారు. రాగానే ఆయన చక్రవర్తి రాజగోపాలాచారి గారు, వృద్ధ నాయకుడు, చాలా గొప్ప మహాజ్ఞాని, బహుశా మన స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర సమరయోధుల్లో అందరికంటే తెలివి పాలన గురించి అవగాహన ఉన్న మనిషి ఆయన. మన దేశం దురదృష్టం, అలాంటి వాడు ఈ దేశ ప్రధానమంత్రి అయితే దేశం కోరుతుంటారు. ఆర్థిక వ్యవస్థ ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యం ఉంటే దేశం నాశనం అయ్యేది కాదు. చాలా విజ్ఞత ముందు చూపున్న మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారట ఆయన, రాజాజీ గారు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంకెవరు లేరు అసలు, ఈ అధికారులంతా వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రభుత్వం ఏం చెప్తే ఆ మాట తలకా ఊపారు, వాళ్ళని ఏం చేయాలి నేను అన్నట్ట. రాజాజీ గారు చెప్పారట, అన్న వాళ్ళని గురించి అసలు పట్టించుకోవద్దు, వాళ్ళు నీకు కూడా కాలు మొక్కుతారు, నువ్వేం చెప్పినా చేస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళని ఇది తప్పు అని చెప్పింది ధైర్యంగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు నిజాయితీగా, వాళ్ళని జాగ్రత్తగా గౌరవించుకుని కాపాడుకో. వాళ్ళు భవిష్యత్తుకి మార్గం చూపెట్టారు. వాళ్ళు నీ మాట కూడా తేలిగ్గా వినరు, నిజం నిష్కర్షగా చెప్తారు, ధర్మాన్ని పాటిస్తారు. వాడు సమాజానికి అవసరం ఉన్నాడు అన్నట్టు. ఇవాళ విజ్ఞత పోయింది. వచ్చి నువ్వు చాలా గొప్పవాడు సార్, మీ ఎంత గొప్పవాళ్ళు, మీ దైవాంశ సంభూతులు సార్, అసలు మీరే దేవుడు సార్ అని చెప్పంటే మీరు పొంగిపోతున్నారు. మీరు చెప్తున్నాను ఈ పొరపాటు ఉందండి, ఇలా కాదు ఇలాగా అని చెప్పంటే నా శత్రువు అనుకుంటున్నారు. కరెక్ట్. రాజును మించిన రాజభక్తి అలవాటు అయిపోయింది వాళ్ళకి, దాన్ని స్వీకరించడం వీళ్ళకి సంతోషం అయిపోయింది. కాబట్టి ఆ సంస్కృతి మారాలంటే రెండు పక్కల అధికార యంత్రాంగంలో మనం సమాజంలో మంది హితం కోసం సంరక్షకులం, గార్డియన్స్ ఆఫ్ సొసైటీ. ఒకప్పుడు ఒక పుస్తకం రాశాడు ఐసీఎస్ ఆఫీసర్, గార్డియన్స్ అని చెప్పాను. ఆ ఉద్దేశంతో ఇంత నెత్తిన ఎక్కించుకున్నాం ఈ సమాజానికి గార్డియన్స్ అని. ఇవాళ భక్షకులు అయిపోయినాం, రక్షకులం కాకుండా. సర్వైవల్ కోసం వాళ్ళు చెప్పింది చేయడం అనేది కొంతమంది కాబట్టి అది వీళ్ళకు ఉండాలి. మనం సమాజ హితానికి రక్షకులం అన్న భావన అంతే. అందుకని ఈ సమాజం అంతా నెత్తిన పెట్టుకుంటుందని గుర్తుండాలి. అధికారంలో ఉన్న వాళ్ళకి నాకు బాగా వదలడం కాదు, ప్రజాహితం పెంచడం కోసం అవసరమైతే నాతో వాదించేవాడు కావాలి, నన్ను కాదనేవాడు కావాలి. సమర్థమైన నాయకుడు ఎప్పుడు ఏ రంగంలోనైనా సరే, బిజినెస్లో కానీ పత్రికల్లో కానీ మాలాంటి ఆఫీసుల్లో కానీ సమర్థమైనటువంటి నాయకుడు మీరు చెప్తుంది తప్పు అని ధైర్యంగా చెప్పి వాదించిన నొప్పించగలవాడు కావాలి నాకు. నేను చెప్పిన పెద్దానికి చప్పట్లు కొట్టేవాడు నాకు అవసరం లేదు, వాడు నన్ను పెరగనివ్వడం. అది నాయకత్వం, ఆ రకమైనటువంటి ధైర్యం కావాలి. రెండు పక్కల సరైన ఏర్పాట్లు కావాలి. రైట్ సార్. సార్